అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక మాసం చివరి రోజును పోలీ పాడ్యమిగా జరుపుకుంటాము. ఈ రోజున ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అయితే పోలీ పాడ్యమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎన్ని ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదలాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. కార్తీక మాసం చివరి రోజున అంటే అమావాస్య రోజు మనకు కార్తీక మాసం చివరి రోజు అవుతుంది. కానీ మహాలక్ష్మి స్వరూపంగా భావించే దీపాన్ని మనము అమావాస్య రోజు నీటిలో వదిలిపెట్టము. కాబట్టి అమావాస్య మరుసటి రోజైన మార్గశిర పాడ్యమి రోజున పోలీ పాడ్యమిగా లేదా పోలీ స్వర్గంగా పరిగణిస్తాము. ఈ రోజు నీటిలో దీపాలు వదలటంతో మనకు కార్తీక మాసం పూర్తవుతుంది. పోలీ పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి. అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తే ఇంకా మంచిదండి. తులసి కోట ముందు కానీ లేదంటే నక్షత్రాలు కనిపించే ఆరుబయట కానీ ఈ పూజ అనేది చేసుకోవాలి. మీరు పూజ ఏ ప్రదేశంలో చేస్తున్నారో ఆ ప్రదేశంలో ఈ విధంగా పసుపుతో అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే ముగ్గు వేసిన తర్వాత తప్పకుండా 4 వైపులా కూడా గీతలు వేయాలి. పోలీ పాడ్యమి రోజున పోలీని తలుచుకుంటూ దీపాన్ని వెలిగించటం వలన కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించి నీటిలో వదిలినంత ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఈ పోలీ పాడ్యమి రోజున నీటిలో దీపాలు వదిలి పోలీ తల్లి స్వర్గం చేరిన కథను చదువుతారో లేదా వింటారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. ఈ విధంగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఒక బేసిన్లో నీటిని పోసి తీసుకోవాలండి. ఇలా స్టీల్ బేసిన్ కాకుండా మీ దగ్గర ఇత్తడి రాగి బేషన్ ఉంటే తీసుకోండి, చాలా మంచిది. ప్రస్తుతం నా దగ్గర లేదండి, అందుకే స్టీల్ బేషన్ పెట్టుకున్నాను. బేషన్కి నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టాలి. దీనినే మనము గంగా నదిగా భావించాలి. దీనిలో పోసిన నీటిని గంగా జలంగా భావించాలి. బేషన్ని ఇలా అలంకరించుకున్న తర్వాత గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ అక్షతలు పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు వత్తిని వెలిగించుకోవటానికి అరటి డొప్పను తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అరటి డొప్ప మీద 33 వత్తులతో చేసిన వత్తిని పెట్టుకోవాలి. అయితే ఈ 2025లో పోలీ పాడ్యమి నవంబర్ 21న చేసుకోవాలా 22న చేసుకోవాలా, పాడ్యమి తిథి ప్రారంభము ముగింపు సమయాలకు సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో నేను ఆల్రెడీ షేర్ చేశానండి. వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అయితే పోలీ పాడ్యమి రోజున కొంతమంది 30 ఒత్తులు వెలిగిస్తారు, కొంతమంది 31, 32, 35 ఆ విధంగా వెలిగిస్తారు. మేమైతే 33 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదులుతాము. కార్తీక మాసం 30 రోజులకి 30 ఒత్తులు, పోలీ తల్లికి వినాయకుడికి గంగమ్మ తల్లికి ఇలా మొత్తము 33 ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతాము. ఈ వత్తిని ముందు రోజే నువ్వుల నూనెలో నానపెట్టి పెట్టుకుంటే చక్కగా వెలుగుతుందండి. వత్తిలో నూనె మరీ ఎక్కువగా ఉంచకూడదు. నూనె ఎక్కువగా ఉంటే వత్తి బరువెక్కి నీటిలో మునిగిపోతుంది. అయితే ఈ వత్తిని సింపుల్గా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను వీడియో షేర్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా అరటి డొప్ప మీద వత్తిని పెట్టుకొని పూలతో అలంకరించి విఘ్నేశ్వరుని మనసులో తలుచుకొని గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ ఈ వత్తిని వెలిగించాలి. దీపం వెలిగించి దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తరువాత దీపానికి గంగమ్మ తల్లికి ధూపం చూపించాలి. ధూపం చూపించిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా వడపప్పు సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తరువాత దీపాన్ని నీటిలో వదిలిపెట్టాలి. దీపాన్ని వదిలేటప్పుడు అరటి డొప్పను 2 చేతులతో పట్టుకొని నీటిలో వదిలి నమస్కారం చేసుకోవాలి. నీటిలో కొంచెం ముందుకు వెళ్ళే విధంగా 3 సార్లు నెమ్మదిగా కదపాలి. ఆ తరువాత హారతి చూపించాలి. దీపానికి గంగమ్మ తల్లికి నక్షత్రాలకి హారతి చూపించి మనం కూడా హారతి స్వీకరించాలి. దీపాన్ని ఈ విధంగా నీటిలో వదిలి కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకొని పోలి స్వర్గం చేరిన కథను చదువుకొని అక్షతలు తలపై వేసుకోవాలి. అయితే ఇక్కడ మేము చేసే పూజా విధానాన్ని చూపించానండి. మీ ఆచారాలను బట్టి మీ పద్ధతులను బట్టి ఫస్ట్ నుండి కూడా మీరు ఎన్ని వత్తులతో దీపాలు వెలిగిస్తున్నారో అదే విధంగా దీపాలు వెలిగించి నీటిలో వదలండి. అలాగే ఈ కార్తీక మాసం 30 రోజుల్లో 365 ఒత్తులు వెలిగించటం కుదరని వారు
ఈ పోలీ పాడ్యమి రోజు వెలిగించవచ్చు. తెలుసుకున్నారు కదా పోలీ పాడ్యమి పూజ ఏ విధంగా జరుపుకోవాలి, దీపాన్ని వెలిగించి ఏ విధంగా నీటిలో వదలాలి అనే వాటి గురించి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.